హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ క్లాస్లో భాగంగా ఒక రెండు టేబుల్స్ని డిస్కస్ చేస్తామండి. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది పాలిటిక్స్ సంబంధించి. ఈ రెండు టేబుల్స్ మనం చదవాలంటే కనీసం ఒక డే పడుతుంది. అంటే జనరల్గా మన బుక్లో చదివితే, అంటే నేను చెప్పేది ఏంటంటే బద్ధ సంస్థలు అని చెప్పేసి, చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి మనకు ఉంటాయి. ఆర్టికల్ రూపంలో కొన్ని ఉంటాయి, చట్టాలు చేసుకునే కొన్ని ఉంటాయి. అవి మనకు బుక్లో దాదాపు ఒక 30 నుంచి 40 పేజీలలో ఉంటాయి. వాటిని మనం జస్ట్ 2 పేజీలలో రాసుకొని, షార్ట్ నోట్స్గా రాసుకొని ఒక 2-3 సార్లు దాన్ని రివిజన్ చేస్తే అవి మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు ఒక 7 to 8 మార్క్స్ అందులో నుండి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి అప్డేట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ చూసినాం. అంటే సంస్థకు సంబంధించిన చైర్మన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాం. దాన్ని అదేవిధంగా వాళ్ళ యొక్క నియామకం ఎవరు చేస్తారు, వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది, వాళ్ళ యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ అర్హతలు ఏముంటాయి, వాళ్ళని ఏ విధంగా తొలగించవచ్చు, ఇట్లాంటివన్నీ ఒక టేబుల్ రూపంలో రాసుకుంటే మనకు చాలా ఈజీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. పాలిటీలో భాగంగా మనం ఇది చూస్తాం, మనందరికీ తెలుసు, రైట్. ఈ క్లాస్లో మనము ఈ పాలిటీలో ఉన్న ఈ రెండు టేబుల్స్ని మనం డిస్కస్ చేస్తాం. మీరు నోట్స్ రాసుకుంటే చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకే, 100% మనకు దీంట్లోంచి అప్డేట్స్ విషయం కావచ్చు, అదేవిధంగా దాని నుంచి రీసెంట్గా చాలా మటుకు అన్ని వార్తల్లో ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్, రాజ్యాంగ సంస్థలైనా చట్టబద్ధ సంస్థలు. అందుకోసం మనకు మార్క్స్ వస్తాయి. 78 మార్క్స్ ఎందుకని చెప్తున్నా అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని వార్తల్లో ఉండే సంస్థలు కాబట్టి పాలిటీ నుంచి ఖచ్చితంగా అప్డేట్స్ కావచ్చు, లేకుంటే కంటెంట్లో కావచ్చు, కంపల్సరీ క్వశ్చన్స్ పడతాయండి. రైట్. చూద్దాం. మనము ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, మనం టేబుల్ రూపంలో ఇక్కడ ఏంటంటే సంస్థ పేరు మనకి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనకి ఇవి ఫస్ట్ మనకి ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి ఉంటాయి, రైట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలో మనకి 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అందులో చూస్తే అట్లా దాని తర్వాత యూపీఎస్సీ అని చెప్పేసి, దాని తర్వాత కాగ్ అని చెప్పేసి, దాని తర్వాత ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఇట్లా అది కమిషన్స్ పేరు. అదేవిధంగా మెంబర్స్ ఏ విధంగా ఎందరు ఉంటారు, క్వాలిఫికేషన్స్ ఏంటిది, అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, టర్మ్స్ అంటే టెన్యూర్ ఎంత, పదవీ కాలం, రిజైన్ ఎవరికి ఇస్తారు, ఒకవేళ తొలగింపు చేస్తే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఈ పోస్ట్ రిటైర్మెంట్ కావచ్చు, లేకుంటే రీఅపాయింట్మెంట్ కానీ ఉందా లేదా, ఇలాంటి అంశాలు మనం టేబుల్ రూపంలో రాసుకొని డిస్కస్ చేయాలి, రైట్. ఇప్పుడు చూద్దాం. మనము ఫస్ట్ ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెంబర్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటే ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, ఈసీ అండ్ సిఈసీ అని చెప్పేసి అంటాం, రైట్. అట్లా మరి ఎవరు ఈ సిఈసీని వాళ్ళని ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్టికులర్ ఏం లేదు, నాట్ ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి. అపాయింట్మెంట్ చూస్తే దీనికి ప్యానల్ ఉంటుందండి, ఒక ప్యానల్ అనేది ఉంటుంది, అంటే కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారం సూచిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అపాయింట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది, రైట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసే ముందు మనకి ఏ కమిటీ వీళ్ళను సిఫారసు చేస్తుంది అంటే మనం ఇక్కడ చూద్దాం. ఎవరు, ప్రధానమంత్రి, అదేవిధంగా ఎల్ఎస్ఓబిపి అంటే మనకి లోక్సభ అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్ట్రీ. వీళ్ళు ముగ్గురు సూచిస్తే ఈ కమిటీ నిర్ణయం మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించడం జరుగుతుంది. మరి వీళ్ళ టెన్యూర్ పదవీ కాలం ఎంత, 6 years పదవీ కాలం, లేదా వాళ్ళ ఏజ్ 65 వచ్చిందనుకో, 6 years కాకముందే 65 years వస్తే వాళ్ళ పదవీ కాలంలో అయిపోతుంది, ఏది ముందైతే అది. అదేవిధంగా రిజైన్ కూడా వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా మనకు రిమూవల్, మరి తొలగింపు ఏ విధంగా ఉంటుందంటే సేమ్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జి, అదర్ ఈసీ కూడా ఈసీ అంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు కదా, వాళ్ళని తొలగించాలంటేనేమో ఈసీ సిఫార్సు చేయాలి. ఈసీ సిఫార్సు చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఎస్సీ జడ్జి ప్రకారం మనకు తొలగింపు అయితే జరుగుతుంది. ఏం లేదు, మనకి పార్లమెంట్లో వీళ్ళ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభలో, లోక్సభలో ప్రవేశపెట్టి వాళ్ళిద్దరూ ఓకే నిర్ధారణ జరిగింది అనుకుంటే, అవినీతి కావచ్చు లేకుంటే ఇంకేదైనా కారణంతో నిర్ధారణ జరిగితే అప్పుడు తొలగించే అవకాశం ఉంటుంది. ఓకే, అది ప్రాసెస్. నెక్స్ట్ ఈ రీఅపాయింట్మెంట్ కావచ్చు, పోస్ట్ రిటైర్మెంట్ కావచ్చు. అంటే ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత మనకి ఇంకా రీఅపాయింట్మెంట్ కావచ్చా అంటే నో రిస్ట్రిక్షన్స్, అట్లాంటివి ఏం లేవు, కావచ్చు. కాకపోతే ఏంటంటే సేమ్ పోస్ట్ ఉండకపోవచ్చు.
ఓకే. అదేవిధంగా పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంకా చేసే ఛాన్స్ ఉంటుంది. రిపోర్ట్ మాత్రం ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఇది ఒకటి. రెండోది చూస్తే యూపీఎస్సీ అని చెప్పేసి ఉంటే మనకు 315 ఆర్టికల్ ప్రకారం, లేదా స్టేట్లో అయితే జేపీఎస్సీ ఉంటుంది, లేకుంటే స్టేట్లో అయితే స్టేట్స్ 2-3 స్టేట్స్ కలిసి జేపీఎస్సీ ఉంటుంది, లేదు ఓన్లీ అయితే టీఎస్పీఎస్సీ లాగా ఐబీపీఎస్ లాగా మనకి ఎస్పీఎస్సీ అని చెప్పేసి ఉంటుంది, స్టేట్ వైడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళ మెంబర్స్ ఎంత ఉంటారంటే ఒక చైర్మన్ ఉంటారు, ఇక మెంబర్స్ అనేది ఎంతైనా ఉండొచ్చు అదర్స్ అని చెప్పేసి. ఇక్కడ మనకి మెంబర్స్ని యూపీఎస్సీ సంబంధించి అయితే ప్రెసిడెంట్ చేస్తారు, రైట్. అదేవిధంగా మనకి ఎస్పీఎస్ అయితే గవర్నర్ చేస్తారు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అనేది పర్టికులర్ ఏం లేవు, అది మనం లోకల్లో టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ చూస్తూ ఉన్నాం కదా, అట్లా మనం చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే సగం మంది మనకి ఈ గౌట్లో ఒక 10 years చేసి ఉండాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్. ఈ అపాయింట్మెంట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎస్పీఎస్సీ అయితే గవర్నర్ చేస్తారు. నెక్స్ట్ టెన్యూర్, పదవి కాలం 6 years లేదా 65 years. సేమ్ ఎస్పీఎస్సీ జేపీఎస్సీకి ఏమో 62 years. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టేట్లో. అదేవిధంగా మనకి రిజైన్ ఎవరికి ఇస్తారంటే యూపీఎస్సీ అయితేనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పీఎస్సీ అయితేనేమో గవర్నర్. అదేవిధంగా మనకి సేమ్ రిమూవల్ సేమ్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా మనకి ప్రెసిడెంటు యూపీఎస్సీ కానీ జేపీఎస్సీ కానీ ఎస్పీఎస్సీ కానీ అంటే సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా ప్రెసిడెంట్ చేయడం జరుగుతుంది రిమూవల్. నెక్స్ట్ నో పోస్ట్ రిటైర్మెంటు లేదా నో రీఅపాయింట్మెంటు. అంటే ఈ యూపీఎస్ గుర్తుపెట్టుకోవాలి, యూపీఎస్సీ కానీ యూపీఎస్సీలో సభ్యులు కానీ వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పదవి ఉండరాదు. అదేవిధంగా రీఅపాయింట్మెంట్ కూడా ఉండదు. లేదా టీఎస్పీఎస్సీ జేపీఎస్సీ మాత్రం రిపోర్ట్ ఎవరికి ఇస్తుంది అంటే గవర్నర్కి ఇస్తుంది. ఇది మనకు రెగ్యులర్గా వార్తల్లో ఉండేటి ఇవన్నీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ కానీ. నెక్స్ట్ చూస్తే కాగ్ తెలుసు కదా, కాగ్ మనకు సింగిల్గా ఉంటారు. ప్రస్తుతానికి మనం ఆల్రెడీ చూసాం గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే మనకి నో ప్రిస్క్రైబ్డ్, పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఏం లేవు. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఈ పదవి కాలం ఎంత అంటే మనకు 6 years లేదా 65 years. చూడండి ఒకదానికొకటి మనం కంపారిజన్ చేసుకోవాలి, పెట్టబుల్ రాసుకొని. రిజైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సేమ్, రిమూవల్ ఎట్లా అంటే కాగని సేమ్ సుప్రీంకోర్టు జడ్జి పద్ధతి ఏ విధంగా ఉందో ఆ విధంగా. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అంటే రీఅపాయింట్మెంట్ కానీ పోస్ట్ రిటైర్మెంట్ కానీ తర్వాత కానీ పదవి అనుభవించడానికి నాట్ ఎలిజిబుల్ కాదు. రిపోర్ట్ మాత్రం ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదా గవర్నర్కి, స్టేట్లో అయితేనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 3 నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్. 330 ఆర్టికల్ ఎస్సీ కమిషన్, 338A ఆర్టికల్ ఎస్టీ కమిషన్, 338B ఆర్టికల్ బీసీ కమిషన్. ఇక్కడ మనకు ఎస్టీ కమిషన్ వచ్చేసి 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం చేసుకుంటాం. బీసీ కమిషన్ అయితే మనకు 2018లో 102 రాజ్యాంగ సవరణ ద్వారా మనం దాన్ని రాజ్యాంగబద్ధం ఏర్పాటు చేసుకుంటాం కమిషన్, రైట్. ఇప్పుడు సభ్యులు చూసుకుంటే 1+1+3 అంటే మనకి 5. ఎట్లా చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే పర్టికులర్ అట్లా ఏం లేవు. ఇక్కడ మనకు అపాయింట్మెంట్ చూసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు కమిషన్ సంబంధించి. ఇక్కడ టెన్యూర్ మాత్రం చూడండి, అక్కడ అన్ని 6 years ఉంటే ఇక్కడ మాత్రం 3 years ఉన్నది, ఓన్లీ 3 years కమిషన్ సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఓకే. అదేవిధంగా సేమ్ ఇక్కడ రిమూవల్ చేయాలంటే మాత్రం సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారానే వీళ్ళని ప్రెసిడెంట్ చేస్తారు. ఓకే. 2 సార్లు మనకు వీళ్ళు అపాయింట్మెంట్ కావచ్చు, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మనకు ఆర్టికల్ రూపంలో ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ మన 280 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఉంటారు, అదేవిధంగా సభ్యులు ఉంటారు. మనకు 16th ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనగారియా ఉన్నారు కదా, దాంట్లో మీరు సభ్యులు ఉన్నారు కదా, నలుగురు పేర్లు మీరు కామెంట్ చేయండి, రైట్. పార్లమెంటు నిర్ణయం అనేది క్వాలిఫికేషన్ సంబంధించి పార్లమెంట్ నిర్ణయం చేస్తుంది. ఇక్కడ మనకు అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఏది ఉంటుందంటే మనకి ఇక్కడ టెన్యూర్ అనేది ప్రెసిడెంట్ నిర్ణయం, వాళ్ళ ఇష్టం అన్నమాట, ప్రెసిడెంట్ నిర్ణయం. అదేవిధంగా రిమూవల్ మనకి రిజైన్ ఎవరికి ఇస్తారంటే అట్లా ఫైనాన్స్ కమిషన్ రిజైన్ ఏం లేదు, ఆటోమేటిక్గా దాని పదవి కాలం అయిపోతుంది 5 yearsలో. సో అప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాన్ అయిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిమూవల్ ఎవరు చేస్తారు మరి ఫైనాన్స్ కమిషన్ అంటే రిమూవల్ చేయడానికి అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ మనకి రీఅపాయింట్మెంట్ అదేవిధంగా పోస్ట్ రిటైర్మెంట్ ఉందా అంటే నో రిస్ట్రిక్షన్స్, అట్లాంటివి ఏం లేవు. మనకు కొంచెం ఐడియా పెట్టుకోవాలి, ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటే మనం కంపారిజన్ చేయొచ్చు. నెక్స్ట్ అటార్నీ జనరల్ 76 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ పదవి. ఓకే. సింగిల్గా ఉంటారు అటార్నీ జనరల్ వెంకటరామన్ అని చెప్పేసి మనకున్నారు. సేమ్ మనకు ఎస్సీ జడ్జి అర్హతలు ఉండాలి, క్వాలిఫికేషన్స్. మనకి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాడు,
మనకి ఎవరి ఇష్టానుసారం అంటే ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏంటిది ప్రెజర్ ఆఫ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పదవి కాలం అనేది ఆయన ఇష్టానుసారం ఎన్ని రోజులైనా ఉంచవచ్చు, అభిష్టం మేరకు, రాష్ట్రపతి అభిష్టం మేరకు ఉంటారు. ఏజీ యొక్క రిజైన్ అంటే రిజైన్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి. అదేవిధంగా తొలగింపు ప్రెసిడెంటే, తొలగింపు కూడా ప్రెసిడెంట్. అదేవిధంగా నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఈ ఏజీ అనేట ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ప్రభుత్వాధికారి కాదు, గవర్నమెంట్ న్యాయాధికారి కూడా కాదు. కాకపోతే ఆయనకి ప్రివిలేజెస్ ఉంటాయి, పార్లమెంట్ ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. మనకి అసెంబ్లీ ప్రివిలేజెస్ ఏమో మనకి స్టేట్ ఏజీకి ఉంటాయి, అడ్వకేట్ జనరల్కి. నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ 350B అని చెప్పేసి, దీనికి పెద్ద ఏం లేదు, మనం ఒక జస్ట్ PO అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, మిగతా ఏముండదు. రైట్, ఇవి చూసుకుంటే మనకి చట్టం రూపంలో ఏర్పరచుకున్న సంస్థలు, చట్టం ద్వారా ఏర్పరచుకున్నాం, అందుకే ఈ చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకు CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి 1964 సంతాన కమిటీ సిఫార్సు మేరకు 2003లో శాసనం ద్వారా ఏర్పాటు చేసుకుంటాం. మనకి ఈ CVCలో భాగంగా 1+2 అని చెప్పేసి మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకు అపాయింట్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఈ కమిటీస్ ఉంటాయి, ఈ కమిటీస్ క్వశ్చన్ మీద పడుతుంది. ఇక్కడ మనకు ఒక కమిటీ వచ్చింది, అంతకుముందు మనకి ఏది వచ్చిందంటే UPSC వచ్చింది. అదేవిధంగా మనకు ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చింది. రైట్, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తాడు. కాకపోతే ఏ కమిటీ సిఫార్సు మేరకు అంటే PM, ప్రతిపక్ష నేత, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంమంత్రి, వీళ్ళు సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. మనకి CVC యొక్క పదవి కాలం ఎంత అంటే 4 years లేదా 65 years. అదేవిధంగా రిమూవల్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్, అడ్వైజ్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఓకే, ఇవి CVC సంబంధించి. నెక్స్ట్ చూస్తే అదర్స్గా అంటే ఇవి ఇక్కడ మనకి పోస్ట్ రిటైర్మెంట్ అట్లాంటివి కాదు. ఇక్కడ కొన్ని ఇంకా అదర్స్ ఏముంటాయి అంటే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్కు ఎలిజిబుల్ కాదు CVC అంటే. ఇక్కడ మనకు CVC శ్రీవాస్తవ్ అని చెప్పేసి ఉన్నారు కదా, ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ అని చెప్పేసి, నాట్ ఎలిజిబుల్ గౌట్ పోస్టు. అదేవిధంగా CVC యొక్క జీతం మనకి UPSC చైర్మన్స్ జీతం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అదేవిధంగా మనకు CBI, ఈ CBI సంబంధించి 1963 సంతాన కమిటీ సిఫార్సు మేరకు 64 కానీ అది కాకపోతే ఇది ఏంటంటే నాట్ కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మనం తీసుకొచ్చుకుంటాం 1964 భాగంగా. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ అని చెప్పేసి 1946 సంబంధించి ఉంటుంది, దాని ప్రకారంగా ఇది పనిచేస్తుంది, నాట్ స్టాట్యుటరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ CBIలో మెంబర్స్ అట్లా కంపోజిషన్ ఏమి ఉండదు. కాకపోతే దీన్ని ఎవరు నియమిస్తారు అని చెప్పేసి అంటే ఈ కమిటీ ఉంటుంది, దాని ప్రకారం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. చూసుకోండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు CBIది, సెంట్రల్ గవర్నమెంట్, CBIది సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా CGI ఉంటారు. చూడండి, CBI ఇక్కడ CGI వచ్చింది. ఇక్కడ వీళ్ళ కమిటీ సిఫార్సు మేరకు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, పార్లమెంట్ చేస్తుంది అనమాట. రైట్, అదేవిధంగా టెన్యూర్ మనకి ఫస్ట్ 2 years ఉండొచ్చు, తర్వాత 1 year ఉండొచ్చు, తర్వాత 1 year పెంచవచ్చు, తర్వాత 1 year పెంచవచ్చు, ఇట్లా 5 years మనకు పెంచుకోవచ్చు. అంటే ఫస్ట్ అయితే 2 years మాత్రం ఉంటుంది, తర్వాత 1 year పెంచవచ్చు, రీసెంట్గా జరిగింది మనకు, తర్వాత 1 year పెంచవచ్చు, తర్వాత 1 year పెంచవచ్చు. ఓకే, ఇట్లా. మరి రిమూవల్ ఎవరు చేస్తారు అంటే అట్లాంటిది ఏం లేదు, అది గవర్నమెంట్ ఇష్టం. నియంత్రణ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కింద నియంత్రణలో ఉంటారు. CVC అనేది అవినీతి సంబంధించి విచారణ అనేది చేస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ అని చెప్పేసి 1993లో ఏర్పడుతుంది, స్టేట్ సంబంధించి కూడా ఉంటుంది. ఇక్కడ ఒక చైర్మన్ ఉంటారు, అది చైర్మన్ అర్హతలు ఏంటంటే రిటైర్డ్ CGI కావచ్చు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు. ఓకే, అతనితో పాటు ఒక 5 members ఉంటారు. ఇక్కడ కూడా అపాయింట్మెంట్ సంబంధించి కమిటీ ఉంది. ఇక్కడ మీకు కనబడకుండా నేను ఈ PDFను గ్రూప్లో పోస్ట్ చేస్తా, మీరు అది చూసుకోవచ్చు. కాకపోతే దీన్ని వినే యాంగిల్లో విని మీరు చదివితే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇది నేను రాసిన నోట్స్ కాబట్టి. ఒకవేళ మీరు సొంతగా రాసుకుంటే మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఇది నేను రాసిన నోట్స్ కాబట్టి మీరు విని తర్వాత దీన్ని చూసి లేదా దీన్ని రాసుకుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఇదంతా ప్యానల్. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎక్కువ వాటికి ఎన్ని చార్జెస్ ఉన్నాయి చూడండి, ప్యానల్లో ఎక్కువ మంది
ఈ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిటీలో భాగంగా కమిషన్లో భాగంగా ఉన్నారు. అయితే వీళ్ళ సిఫార్సు మేరకు మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తాడు. రైట్. ఇక్కడ 3 ఇయర్స్ లేదా 70 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టెన్యూర్ 3 ఇయర్స్ లేదా 70 ఇయర్స్. మనకి రిమూవల్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. కాకపోతే ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ ప్లస్ హెచ్హెచ్ఆర్సీ అడ్వైజ్ ఆఫ్ సుప్రీంకోర్టు అడ్వైజ్ మేరకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ భాగంగా. మనకి ఎలిజిబుల్ రీఅపాయింట్మెంట్ కానీ నాట్ ఎలిజిబుల్ ఫర్ గౌట్ పోస్ట్. అంటే మళ్ళీ నేషనల్ కమిషన్ చైర్మన్ కావచ్చు, సభ్యులుగా ఎన్నుకోవచ్చు, కానీ గవర్నమెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు వీళ్ళు. రైట్. వీళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ జడ్జి ఉంటాడు చైర్మన్. ఓకే. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ హ్యూమన్ రిసోర్స్ పర్సన్గా చేస్తే వాళ్ళు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు ఆటోమేటిక్గా. దీంట్లో ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్, ఉమెన్, అదేవిధంగా పీసీఆర్, పీడబ్ల్యూ చైర్మన్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్స్ అఫీషియో మెంబర్ ఆర్ చైర్మన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది 2005లో ఏర్పడ్డది కదా. 2005కి సంబంధించి 1+10 మెంబర్స్ ఉంటారు దీంట్లో. అదేవిధంగా దీనికి కూడా ప్యానల్ ఉన్నది. అంటే వీళ్ళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నుకుంటాడు. కాకపోతే ఏ కమిటీ సూచన మేరకు అంటే మనకి ప్రధానమంత్రి, లోక్సభ అపోజిషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ ఇది కూడా చూసుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే నియమిస్తారు. దీనికి 65 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా 3 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ సమాచార కమిషన్ అని చెప్పేసి. ఓకే. దీనికి రిమూవల్ ప్రెసిడెంట్ చేస్తారు, స్టేట్ సంబంధించి అయితే గవర్నమెంట్ చేస్తారు. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. శాలరీ మాత్రం ఇది సెంట్రల్ ఇస్తుంది. అదేవిధంగా స్టేట్కి సంబంధించి సెంట్రల్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ లోక్పాల్. ఇదా మనకి ఇటీవల వార్తలో ఉంది. లోక్పాల్ 2013 యాక్ట్ ప్రకారం ఏర్పడుతుంది. 1+8 మ్యాక్స్ ఉంటారు. ఈ 8లో భాగంగా మనకి 50% జ్యుడిషియల్, అదేవిధంగా 50% ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఉమెన్ అని చెప్పేసి, ఓబీసీ అని చెప్పేసి వీళ్ళు ఉంటారు. రైట్. దీనికి అదేవిధంగా సర్చ్ కమిటీ ఉంటుంది. దీంట్లో మనం రాయలేదు. దీంతో ఓన్లీ మనం కమిటీ రాయడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. బట్ ఏంటంటే ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, సిజిఐ, లోక్సభ స్పీకరు, అదేవిధంగా మనకి ఒక ఎక్స్పర్టు జ్యుడిషియల్ అన్నట్టు. ఓకే. న్యాయవాది. అట్లా ప్యానల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్ లేదా 70 ఇయర్స్. నెక్స్ట్ రిమూవల్ కూడా మనకి ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా. చైర్మన్ మనకు సిజిఐ. ఓకే. అంటే వీళ్ళకి అదర్స్ ఏముంటాయంటే చైర్మన్ మనకు సిజిఐ కావచ్చు, రిటైర్డ్ ఎస్సీ కావచ్చు, జడ్జి కావచ్చు ఉండొచ్చు చైర్మన్. ఇక మనకి ఇవి 2 చిన్నవి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి మనకు 1+5 ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. 3 ఇయర్స్ ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ అని చెప్పేసి ఉంటుంది. 1+1+5 ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్సిపిసిఆర్ అని చెప్పేసి 2007 ప్రకారం ఏర్పడుతుంది. 2005 యాక్ట్ ప్రకారం. అదే 1+6 ఉంటుంది. ఇక్కడ చూడండి 1+5, 1+1+5, 1+6. ఓకే. 2 మహిళలు ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. చైర్మన్ మనకు 3 ఇయర్స్ లేదా 65 ఇయర్స్. మెంబర్స్ ఏమో 3 ఇయర్స్ లేదా 60 ఇయర్స్. చైర్మన్ ఎంపిక అనేది మనకు చైర్మన్ ఎంపిక కోసం మనకి విద్యాశాఖ ఆధ్వర్యంలో శాఖ అనేది ఏర్పాటు కమిటీ అనేది అధ్యక్షతన కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే. ఇవి కంప్లీట్గా మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు కావచ్చు, అదేవిధంగా మనకి చట్టబద్ధ సంస్థలు కావచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకి మార్క్స్ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకు పడుతుంది అంటున్నా అంటే ప్రతిదీ కూడా మనకు వార్తల్లో ఉంటాయి. ఇప్పుడు చదివినవన్నీ మ్యాక్సిమం వార్తల్లో ఉంటాయి. ఎందుకు అపాయింట్మెంట్ విషయంలో కావచ్చు, కొన్ని కాన్ఫ్లిక్ట్ విషయంలో కావచ్చు, కొన్ని ఇష్యూస్ విషయంలో కావచ్చు, రకరకాల అంశాల్లో ఇవన్నీ మనకు వార్తల్లో ఉంటాయి. మనం చదివితే మనకి లక్ష్మీకాంత్ బుక్లో దాదాపు ఒక 40-50 పేజీలు ఉంటుంది. జస్ట్ మనం 2 పేజీల్లో రాసుకోగలిగితే 100% వీటి నుంచి మనం క్విక్ రిజన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. 1-2 సార్లు చదువుకుంటే తర్వాత మనకు 10 నిమిషాల్లో దీన్ని చూసుకొని పోతే మనకి ఎగ్జామ్ ముందు మనకు ఈజీ ప్రిపరేషన్ వేలో మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ యూజ్ఫుల్గా ఉందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.